నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమశివుడి లీలా విశేషాల రాశి వారణాసి. ఇది మహాదేవుడి మహిమల నిలయం, నీలకంఠుడి నివాసం. అలాంటి వారణాసిలో విశాలాక్షి సమేతుడైన విశ్వనాథుడి ఆలయంతో పాటు ఎన్నో శైవాలయాలు ఉన్నాయి. ఆ వరుసలో కనిపించే విశ్వేశ్వరుడి మరో విశిష్ట ఆలయమే శ్రీ గౌరీ కేదారేశ్వర ఆలయం. ఉత్తరప్రదేశ్ వారణాసిలో వెలసిల్లుతున్న ఈ ఆలయమే నేటి మన తీర్థయాత్ర. ఓం శివ శివ ఓం శివ 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 శంభో ఓం హర హర ఓం హర 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 శంభో ఓం శివ శివ ఓం శివ 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 శంభో. వరుణ, అసి అనే రెండు నదుల సంగమ సమీపాన గంగానది ఒడ్డున విరాజిల్లుతున్న ప్రాచీనమైన క్షేత్రంగా వారణాసి కనిపిస్తుంది. ప్రళయకాల సమయంలోనూ నిలిచి ఉండే మహాదేవుడి ఆవాసంగా చెప్పుకునే కాశీ పట్టణంలో అడుగడుగున ఆదిదేవుడి మందిరాలు కనిపిస్తూనే ఉంటాయి. ఆయన అనుగ్రహం లేని ప్రదేశమే లేదనే విషయాన్ని చాటుతూ ఉంటాయి. వారణాసికి గల మరో పేరే కాశీ. కాలాంతరంలో నశించని క్షేత్రం కాశీ. ప్రళయ కాలానికి పట్టుబడిని క్షేత్రం కాశీ. అలాంటి ఈ క్షేత్రంలో విశ్వనాథుడు, విశాలాక్షి అమ్మవారు కొలువై ఉంటారు. వారి అనుగ్రహ ప్రవాహమే గంగానదిగా కనిపిస్తుంది. ఈ నేలను తాకిన తర్వాత మోక్షాన్ని పొందని జీవి లేదు అని అంటారు. అలాంటి ఈ ప్రదేశంలో మరికొన్ని శివాలయాలు తమ విశిష్టతను సంతరించుకుని కనిపిస్తాయి. ఆ వరుసలో మనకి కనిపించేదే శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయం. కాశీలో మణికర్ణికా ఘాట్, దశస్వమేధ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ ఇలా ఎన్నో ఘాట్లు కనిపిస్తాయి. ఆ వరుసలో కనిపించేదే కేదార్ ఘాట్. ఇక్కడ గౌరీ సమేత కేదారేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి. ఈ జ్యోతిర్లింగ క్షేత్రానికి ప్రతీకగా కాశీలోని కేదార్ ఘాట్ సమీపంలోని గౌరీ కేదారేశ్వర ఆలయాన్ని చెబుతూ ఉంటారు. అలా ఒక జ్యోతిర్లింగ క్షేత్రంతో ముడిపడిన ఆలయం ఇది. గంగానది తీరంలోని కేదార్ ఘాట్ సమీపంలో కుమారస్వామి మఠం పక్కనే ఈ ఆలయం విలసిల్లుతోంది. ఈ మఠం ఆధ్వర్యంలోనే ఈ కోవెలకు సంబంధించిన సేవలు కొనసాగుతూ ఉంటాయి. ఈ ఘాట్లోని మెట్ల ద్వారా ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. విశాలమైన ప్రధాన ద్వారాలను కలిగిన ఈ ఆలయంలో గౌరీ సమేతుడైన కేదారేశ్వరుడు దర్శనమిస్తూ ఉంటాడు. కాశీలో శివలింగం లేని ప్రదేశాలు కనిపించవు. అలాగే భక్తుల తాకిడి లేని శివాలయాలు కూడా కనిపించవు. అలాగే ఇక్కడి గౌరీ కేదారేశ్వర స్వామివారి ఆలయంలో కూడా భక్తుల తాకిడి నిరంతరం ఉంటుంది. గంగానది ఒడ్డునే ఉన్న ఈ మందిరానికి భక్తులు పడవలపై చేరుకుంటూనే ఉంటారు. కేదారేశ్వర స్వామివారి నామస్మరణ చేస్తూ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడుతూనే ఉంటారు.
గర్భాలయంలో నేలబారుకి కాస్త దిగువన కేదారేశ్వర లింగం దర్శనమిస్తూ ఉంటుంది. విశాలమైన పానవట్టం మధ్యలో శివలింగం తలభాగం మాత్రమే పైకి కనిపిస్తూ ఉంటుంది. భక్తులు నేరుగా గర్భాలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. అర్చకుల సమక్షంలో భక్తులు నేరుగా స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు. స్వయంభూలింగాన్ని స్పర్శిస్తూ తరిస్తుంటారు. కాశీ పరిధిలో అత్యంత ప్రధానమైనవిగా చెప్పుకునే శివలింగాలు 12 కనిపిస్తాయి. ఇవి 12 జ్యోతిర్లింగాలను సూచిస్తూ ఉంటాయని అంటారు. అయితే ఇక్కడి కేదారేశ్వర లింగం విషయానికి వచ్చేసరికి ఈ స్వయంభూ శివలింగం సాక్షాత్తు ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో ఆవిర్భవించిన జ్యోతిర్లింగానికి ప్రతీకగా చెబుతూ ఉంటారు. చార్ధామ్గా చెప్పుకునే 4 విశిష్టమైన ప్రదేశాల్లో కేదార్నాథ్ ఒకటిగా కనిపిస్తుంది. పరమశివుడు తన జడలు కట్టిన జుట్టు నుంచి పవిత్ర జలాలను విదిలించిన కారణంగా ఈ ప్రదేశానికి కేదార్నాథ్ అనే పేరు వచ్చిందని అంటారు. నరనారాయణుల తపస్సుతో ఆదిదేవుడు ఇక్కడి మందాకిని నదీ తీరంలో సాక్షాత్కరించినట్టు ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. కేదార్నాథ్ మంచుకొండల మధ్య మహాశివుడు కొలువైన క్షేత్రం. ఇక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా ఏడాదిలో 6 నెలలు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది. అలాంటి కేదార్నాథ్ ప్రస్తావన మనకి పురాణాల్లో కనిపిస్తుంది. సాక్షాత్తు సదాశివుడు తిరుగాడే ప్రదేశంగా చెబుతూ ఉంటారు. అలాంటి శంకరుడిని వెతుక్కుంటూ పాండవులు ఇక్కడికి వచ్చినట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇక కురుక్షేత్ర యుద్ధ సమయంలో తమ వల్ల జరిగిన ప్రాణ నష్టానికి గాను ఎంతో బాధపడిన పాండవులు శివయ్య ఇక్కడ ఉన్నాడని తెలిసి ఈ క్షేత్రానికి చేరుకుంటారు. అయితే వారిని కలుసుకోవడం ఇష్టం లేని శివుడు వృషభ రూపంలో భూమిని కొమ్ములతో చీలుస్తూ లోపలికి దూసుకువెళ్తాడు. అది గమనించిన భీముడు ఆ ఎద్దు మూపురాన్ని పట్టుకుంటాడు. అందువల్ల ఆ భాగం మాత్రమే శిలారూపంలో శివలింగంగా పైకి కనిపిస్తూ ఉంటుంది. గంగాధరుడి ప్రత్యక్ష దర్శనం లభించకపోవడం పాండవులను బాధిస్తుంది. ఆ స్వామికి ఆలయాన్ని నిర్మించడం వల్ల తమ పాపాలు పటాపంచలవుతాయని వారు భావిస్తారు. అలా పాండవులే స్వామివారికి తొలిసారిగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణం చెబుతోంది. కొంతకాలం పాటు వారు ఇక్కడే ఉండి స్వామివారిని పూజించారని అంటారు. అలాంటి కేదారేశ్వరుడే ఇక్కడ గౌరీ సమేతుడై వెలిశాడని చెబుతారు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ క్షేత్రానికి ఇక్కడి వారణాసిలోని గౌరీ కేదారేశ్వర స్వామివారికి మధ్య సంబంధం ఉంది. అక్కడి స్వామివారే ఇక్కడ ఆవిర్భవించాడని విశ్వసిస్తూ ఉంటారు. అందుకు సంబంధించిన ఒక కథనం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. పూర్వం వశిష్ఠ అనే ఒక 10-12 ఏళ్ల బాలకుడు తన గురువుతో కలిసి కేదార్నాథ్ క్షేత్ర దర్శనానికి బయలుదేరుతాడు. అయితే కాలినడకన చాలా దూరం ప్రయాణించిన తర్వాత అనారోగ్యం కారణంగా గురువు మరణిస్తాడు. అయినా ఆ బాలకుడు భయపడకుండా కేదార్నాథ్ దిశగా కొనసాగుతాడు. స్వామివారిని దర్శించుకుని తిరిగి కాశీక్షేత్రానికి చేరుకుంటాడు. అప్పటినుంచి వయస్సుతో పాటు శివయ్యపై అతనికి గల భక్తి శ్రద్ధలు పెరుగుతూ వెళతాయి. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా కాలినడకన వెళ్లి కేదారేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చేవాడు. కేదార్నాథ్లోని స్వామివారి రూపాన్ని మనసులోనే ముద్రించుకుంటూ కాశీక్షేత్రంలో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అలా 61 ఏళ్లు గడిచిపోతాయి. శరీరం సహకరించని కారణంగా వశిష్ఠ కేదార్నాథ్కు వెళ్లలేకపోతాడు. కేదార్నాథ్ వెళ్లలేకపోతున్నందుకు అతను ఎంతో బాధపడుతూ ఉంటాడు. దాంతో తన భక్తుడైన వశిష్ఠకు దర్శనం ఇవ్వడం కోసం స్వామివారే స్వయంభూలింగంగా ఇక్కడ ఆవిర్భవిస్తాడు. కేదార్నాథ్ నుంచి వచ్చి స్వామివారు ఇక్కడ వెలిసిన కారణంగానే ఇక్కడి స్వామివారిని కేదారేశ్వరుడిగా ఆరాధిస్తూ ఉంటారు. పార్వతీదేవి ఇక్కడ గౌరీదేవిగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఉత్తరాఖండ్ కేదార్నాథ్లోని స్వామివారిని దర్శించడం వల్ల ఎంతటి పుణ్యఫలితం కలుగుతుందో వారణాసిలోని కేదారేశ్వర స్వామిని దర్శించడం వల్ల అంతకంటే 7 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుందని
సాక్షాత్తు ఆ సదాశివుడే తన భక్తుడైన వశిష్ఠకి సెలవిచ్చినట్టుగా చెబుతారు. కేదార్నాథ్ వెళ్లలేకపోయిన వారు ఈ ఆలయాన్ని దర్శించవచ్చని చెబుతారు. ప్రాణగానమాలాపన చేసి స్వరసోపానములధిరోహించి ప్రాణగానమాలాపన చేసి స్వరసోపానములధిరోహించి ప్రణవశిఖరిపై నిను దర్శించి చిదంబరాన హృదంబుజంబుల నీ పదాంబుజంబుల ధ్యానించి శుభంకరాన వరసాంబుధారల ప్రభాతాభిషేకములు చేతురా పాహి పాహి పాహి. కేదారేశ్వర స్వామి ఆలయాన్ని పరిశీలిస్తే అనేక విశేషాలు మన అనుభవంలోకి వస్తాయి. కేదారేశ్వర లింగం మొదలు అనేక ప్రత్యేకతలు ఆశ్చర్యపరుస్తాయి. స్వామివారికి జరిగే పూజలు, సేవలు, పాటించే నియమాలు అన్నీ కూడా కొన్ని కారణాలను కలుపుకుని కనిపిస్తాయి. మహాదేవుడి లీలా విశేషాలను ఒక్కసారిగా ఒక్కచోటున చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఓంకారఖండం, విశ్వేశ్వరఖండం, కేదారఖండం అనే 3 భాగాలుగా కాశీక్షేత్రం కనిపిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. కేదారేశ్వర ఆలయం కలిగిన ప్రదేశం కేదారేశ్వర ఖండం పరిధిలోకి వస్తుందని, కేదారఖండంలో మరణించిన వారికి తక్షణమే ముక్తి లభిస్తుందని ఈ గ్రంథాలు సెలవిస్తున్నాయి. అంతటి విశిష్టమైనదిగా ఈ గౌరీ కేదారేశ్వర ఆలయం కనిపిస్తుంది. గర్భాలయంలో చాలా భాగం పానవట్టం పరుచుకుని కనిపిస్తుంది. పానవట్టం మధ్య భాగంలో శివలింగం శిరోభాగం మాత్రమే పైకి కనిపిస్తూ ఉంటుంది. ఈ భాగం 2గా చీలిపోయి ఉంటుంది. ఆ చీలికకి ఒకవైపున శివపార్వతులు, మరోవైపున లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారని అంటారు. హరిహరులు కొలువైన శివలింగమని స్థల పురాణం చెబుతోంది. భక్తులు మారేడు దళాలతో పాటు గన్నేరు, జిల్లేడు పుష్పాలను, వివిధ రకాల పూలమాలికలను భగవంతుడికి సమర్పిస్తూ ఉంటారు. అనునిత్యం ఇక్కడి స్వామివారికి గంగాజలంతోనూ, పంచామృతాలతోనూ, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతోనూ స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. ఇక ఈ ఆలయంలో మనకి కనిపించే మరో ప్రత్యేకత స్వామివారికి సమర్పించే నైవేద్యమని చెబుతారు. అనునిత్యం స్వామివారికి కిచిడీని నైవేద్యంగా పెడతారు. అన్నవరంలో సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎంత రుచికరంగా ఉంటుందో ఇక్కడి కిచిడి అంతే రుచికరంగా ఉంటుంది. ఈ ప్రసాదాన్ని స్వీకరించడానికి సదాశివుడే నేరుగా వచ్చిన సందర్భాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రాంగునలనిన వాడినేది కోరేది. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రాంగునలనిన వాడినేది కోరేది. కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. ప్రాచీన కాలంలో ఏర్పాటు చేసిన నియమాల ప్రకారమే స్వామివారికి అన్ని రకాల సేవలను నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారికి అనునిత్యం 4 వేళల్లో 4 ఆరతులు సమర్పిస్తూ ఉంటారు. ఉదయం 3:15 మంగళ హారతి, 10 గంటలకు భోగ్ హారతి, సాయంత్రం 5:30 సంధ్యా హారతి, రాత్రి 10:30 శయన హారతి సమర్పిస్తూ ఉంటారు. శయన హారతిని సందర్శించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి చేరుకుంటారు. ఆ సమయంలో స్వామివారికి ఏక ఆరతి, పంచ ఆరతి, నక్షత్ర ఆరతి, మహా ఆరతిని సైతం సమర్పిస్తారు. భక్తులంతా కేదారేశ్వరుడు నామాన్ని స్మరిస్తూ ఆరతి వెలుగులో ఆ స్వామిని దర్శించుకుంటారు.
ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం అజం భానుకోటి ప్రకాశం త్రయశూల నిర్మూలనం శూలపాణిం భజేహం భవానీ పతిం భావగమ్యం. ఓం హర హర ఓం హర 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 శంభో. ఓం శివ శివ ఓం శివ 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 శంభో. ఓం హర హర ఓం హర 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 శంభో. ఓం శివ శివ ఓం శివ 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 శంభో. ఇక ఇదే ప్రాంగణంలో ప్రత్యేకమైన ఆలయంలో గౌరీదేవి అమ్మవారు కొలువై తన భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. గర్భాలయంలో అమ్మవారు స్థానిక భంగిమలో దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారు సర్వమంగళ. ఆ తల్లి అనుగ్రహంతోనే సౌభాగ్య సిద్ధి కలుగుతుందని స్త్రీలోకమంతా విశ్వసిస్తూ ఉంటుంది. అందువల్ల స్వామివారి దర్శనం పూర్తి కాగానే అమ్మవారి సన్నిధికి చేరుకుని ఆ తల్లికి క్షీరసారెలు సమర్పిస్తారు. ఆ తల్లి ఆశీస్సులు అందుకుంటారు. గంగ వంటి తీర్థం, కాశీ వంటి క్షేత్రం లేదని అంటారు. ఆ రెండు కాలప్రవాహంతో కలిసి విలసిల్లుతున్న క్షేత్రమే ఇది. ఇంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో కేదార్నాథ్లోని జ్యోతిర్లింగానికి ప్రతీకగా మరో శివాలయం విరాజిల్లుతూ ఉండటం అరుదైన విశేషంగా చెప్పుకోవాలి. అలాంటి గౌరీ కేదారేశ్వర స్వామి సన్నిధిలో బదరీ నారాయణుడు కూడా కొలువై ఉండటం మరో విశేషం. కేదారేశ్వరుడు గౌరీతో కలిసి కొలువైన ఇదే సన్నిధానంలో ఒక ప్రత్యేకమైన మందిరంలో బద్రీనారాయణులు దర్శనమిస్తూ ఉంటారు. కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ రెండు చార్ధామ్ క్షేత్రాల్లో భాగమైనప్పటికీ ఈ రెండు క్షేత్రాలు మరింత దగ్గర సంబంధం కలిగినవిగా కనిపిస్తూ ఉంటాయి. బద్రీనారాయణుడు, లక్ష్మీదేవి మూర్తులు పరిమాణం రీత్యా చిన్నవిగానే కనిపించినప్పటికీ ఇవి చాలా ప్రాచీనమైనవిగా చెబుతారు. హిమాలయ పర్వత ప్రాంతంలోని బద్రీనారాయణుడి ఆలయం 108 దివ్యదేశాల్లో ఒకటిగా వెలుగొందుతోంది. అక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆలయం ఏడాదిలో 6 నెలలు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది. అలకనంద నదీ తీరంలోని ఈ క్షేత్రాన్ని గురించిన ప్రస్తావన మనకి స్కంద పురాణంలో కనిపిస్తుంది. అలాంటి బద్రీనారాయణుడు లక్ష్మీదేవితో కలిసి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. శక్తిముక్తి తిరునగిరి భక్తాసక్తి స్వర్ణగిరి సమవీక్షణంగా మారక్షణంగా సమదర్శనంగా ఆకర్షణంగా పిలిచిన పలికిడి హరిట నిలబడి దయనే చూపి శ్రీపతిగా వరములీయగను ఇలా వెలిసే నమో నమో శ్రీహరి గోవింద గోవింద నమో నమో హరి హరి గోవింద గోవింద. ఇదే సన్నిధానంలో మనం దశావతార శిల్ప చిత్రాలను చూడొచ్చు. లక్ష్మీనారాయణులు కొలువైన కారణంగా వైష్ణవ సంబంధమైన అన్ని పర్వదినాల్లో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు, సేవలు నిర్వహిస్తూ ఉంటారు. అనునిత్యం ఇక్కడి ఆలయం తలుపులను ఉదయం 3 గంటలకే తెరుస్తారు. 3:15 స్వామివారికి ఇచ్చే ఆరతిలో పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. కాశీ క్షేత్రంలో నిరంతరం భక్తుల రద్దీ ఉంటుంది. ఈ పరిసరాల్లోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటాయి. అందువల్ల రాత్రి 10:30 వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి కాశీకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. కాశీ పట్టణంలో దిగిన తర్వాత ఈ ఆలయానికి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉన్నాయి. కేదార్నాథ్లోని జ్యోతిర్లింగానికి ప్రతీకగా చెప్పుకునే ఆలయం ఇది. బద్రీ నారాయణుడు కూడా కొలువైన మందిరం ఇది. అలాంటి ఈ క్షేత్రానికి సంబంధించిన ప్రత్యేకతలను, విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.